మే 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ కూడా మూతబడబోతున్నాయి. అయితే ఆన్లైన్లో నియంత్రణ లేని మందుల విక్రయాలను నిరసిస్తూ కూడా ఈ మెడికల్ షాపుల బంద్కు అయితే ఫార్మసీల నిర్వాహకులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మనతో పాటు మరిన్ని వివరాలను పంచుకోవడానికి తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా గారు ఉన్నారు. సార్కి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బంద్కు వెళ్ళబోతూ ఉన్నారు. సో మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మే 20 తారీఖున దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. మా అసోసియేషన్ అయినటువంటి ఏఐఓసిడి, ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆన్లైన్లో నియంత్రణ లేని విధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే తర్వాత చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ ఎంటీపీ కిట్స్ కానీ తర్వాత యాంటీబయాటిక్స్ కానీ విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా అధికమైన డిస్కౌంట్లు ఇస్తూ ప్రజలని మభ్యపెడుతూ విక్రయాలు సాగిస్తున్నారు. దీని మీదనే మా ప్రధానమైన పోరాటం. వీటికి ఇచ్చిన వెసులుబాటు ఎప్పుడు ఇచ్చారంటే కరోనా టైంలో మందులు కరువు ఉన్న టైంలో, మందులు తక్కువ ఉన్న సమయంలో, ప్రజలు బయటకు రాని టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫార్మసీల కోసము ప్రిస్క్రిప్షన్ను వాట్సాప్లో అప్లోడ్ చేసిన, మెయిల్లో వచ్చిన